హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే కొంచెం ఆగి ఉంది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, మీకు చెప్తానండి, వాచ్ చేసుకోండి. నేను ఈ వీడియో చేసే టైంకి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయ్యింది అమెరికాలో. ఈవినింగ్ టైంకి చూస్తే బిట్ కాయిన్ $97,000 $98,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ అమెరికాలో బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. అక్కడ సెనేట్ హౌస్లో, వాషింగ్టన్లో సెనేట్ హౌస్లో బడ్జెట్ గురించి ప్రోగ్రెస్ జరుగుతుంది. దానివల్ల మార్కెట్ కొంచెం ఆగుంది. ఈ బడ్జెట్ ప్రాసెస్ అనేది ఓవర్ అయిపోతే మార్కెట్ పెరగచ్చు. బిట్ కాయిన్ $1,00,000 దాటాలి. దానికోసం వెయిటింగ్. $1,00,000 క్రాస్ చేసిందంటే మార్కెట్ బాగా పైకి వెళ్తుంది. ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా బాగా పైకి వెళ్తాయి. ఇవాళ కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోయేది మన ట్రంప్ అఫీషియల్ కాయిన్ గురించి. ట్రంప్ అఫీషియల్ కాయిన్ మనలో చాలా మంది కొన్నారు. మన వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే అది పెరుగుతుంది. కనుక ప్రస్తుతం ఇవాళ రేటు చూస్తే $22 $23 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం త్వరలోనే రికవర్ అయిపోతుంది, బాగా స్పీడ్గా పెరుగుద్ది అంటున్నారు. దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్తాను చూడండి. వై ద అఫీషియల్ ట్రంప్ క్రిప్టో కరెన్సీ ఈజ్ స్కై రాకెటింగ్ టుడే. ఇవాళ ఎందుకు అఫీషియల్ ట్రంప్ కాయిన్ పెరుగుతుంది? దానికి రీజన్ ఏంటంటే మీకు ఇంకొక క్లిప్పింగ్ కూడా పెట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే XRP జంప్స్ టు $157 billion మార్కెట్ క్యాప్ ఆఫ్టర్ SEC ETF acknowledgement. Here is how likely altcoins ETFs will be approved. ఏమంటున్నారంటే SEC దగ్గర XRP రిపుల్ ETF అప్రూవల్ అయిపోయింది. అప్రూవల్ అయిపోయిందే కాకుండా ఇంట్లోనే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని ఫాలో చేస్తూ చాలా ఆల్ట్ కాయిన్స్ కూడా ETFs పట్టుకొస్తారు. ETF అప్రూవల్ అయితే ఆటోమేటిక్గా బాగా పెరుగుతాయి అని అంటున్నారు. ఆ లైన్లో చాలా కాయిన్స్ ఉన్నాయి. టాప్ కాయిన్స్ LTC, సొలానా ఇవన్నీ ఉన్నాయి. డాజ్ కాయిన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా ETFs వస్తాయంటున్నారు. అలాగే అఫీషియల్ ట్రంప్ కాయిన్ కూడా ETF వస్తుంది అంటున్నారు. ETF వస్తే బాగా పెరుగుద్ది మార్కెట్. మీరు అందరూ బిట్ కాయిన్ ETF వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ ఎంత పెరిగిందో మీరు అందరూ చూశారు. కనుక ఖచ్చితంగా అట్లాగే పెరుగుద్ది అన్న ఉద్దేశంతో ట్రంప్ అఫీషియల్ కాయిన్ బాగా పెరుగుతుంది. అది కాకుండా ట్రంప్ అఫీషియల్ కాయిన్ లో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్రంప్ మీడియా అని ఉంది. ట్రంప్ మీడియా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ. అది అండ్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ వాళ్ళు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. వాళ్ళు ట్రంప్ అఫీషియల్ కాయిన్ మీద చాలా డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు. కనుక ఈ ట్రంప్ మీడియా కాయిన్ కి మెయిన్ బేసిస్ గా వాడాలని అనుకుంటున్నారు. కనుక ఖచ్చితంగా ఫ్యూచర్ లో బాగా పెరుగుతుంటున్నారు. కనుక ఎవరు భయపడద్దు. ట్రంప్ అఫీషియల్ కాయిన్ ఏంటి ఎంత డౌన్ అయిపోయిందని. డెఫినెట్ గా మీరు కొన్న రేట్ కన్నా మంచి రిటర్న్స్ వస్తాయి. హోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం XRP రిపుల్ కి వచ్చేటప్పటికి XRP రిపుల్ లో ఉన్న ఇంకొక న్యూస్ ఏంటంటే XRP రిపుల్ లో CEO బ్రాడ్ అని గార్డెన్ హౌస్ బ్రాడ్ అని ఆయన వైట్ హౌస్ క్రిప్టో కౌన్సిల్ కి మెయిన్ స్పీకర్. ఆయన కనుసంధానంలోనే అన్ని జరుగుతాయి. రెగ్యులేషన్ బిల్లు చక్కచక్క పనులు జరుగుతున్నాయి. బాగా ప్రోగ్రెసివ్ క్రిప్టో రెగ్యులేషన్ బిల్ అనే త్వరలో తీసుకొచ్చేయాలని చాలా గబగబా పనులు జరుగుతున్నాయి. కనుక పాజిటివ్ గా ఉంది మార్కెట్. పర్టికులర్ గా అమెరికాకు వచ్చేటప్పటికి రెగ్యులేషన్ చాలా త్వరగా చేయాలనుకుంటున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఇక్కడ రెగ్యులేట్ చేశారంటే ఆటోమేటిక్ గా అన్ని కంట్రీస్ చేస్తాయి. మన ఇండియా కూడా
డెఫినెట్ గా చేయాలి, చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎందుకు మార్కెట్ కొంచెం ఆగి ఉందంటే ఇంకో రీజన్ ఏంటంటే ఈ టారిఫ్ వార్ అనేది ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్తూ ఆయన ఏమన్నాడంటే ఈ టారిఫ్స్ అనేది రెప్రోకోసల్ టారిఫ్స్ అనేది ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు నుంచి పట్టుకొస్తాను అని అనౌన్స్ చేశారు. అది ఏంటంటే పర్టికులర్ గా అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా సైన్ చేశారు ఆయన. ఆ ఆర్డర్ లో ఏంటంటే ఏ దేశం ఎంతంత ట్యాక్సులు విధిస్తున్నాయో అమెరికా నుంచి వచ్చి దిగుమతి చేస్తున్న వస్తువుల మీద, అలాగే ఆ దేశం నుంచి వచ్చే వస్తువులన్నిటి మీద అంతే ట్యాక్స్ మేము కూడా విధిస్తాం అన్నది వచ్చింది. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్న కంట్రీకి వస్తున్న వస్తువుల మీద కొంచెం ట్యాక్స్ తక్కువే విధిస్తున్నారు. ఇప్పుడు నిన్న మోడీ గారు కూడా అదే చెప్పాడు. మీరు ఎలా అయితే మా వస్తువుల మీద ట్యాక్స్ విధిస్తున్నారో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్ అని ఒక మోటార్ సైకిల్ ఉంది, దాని మీద 100% ట్యాక్స్ విధిస్తున్నారు మన మోడీ గారు ఇండియాలో. చాలా మీరు చేసినప్పుడు మీ మోటార్ సైకిల్స్ కానీ మీ కార్లు కానీ మా దేశంలోకి వస్తే మేము కూడా అట్లాగే విధిస్తాం అని చెప్పాడు. మరి కొంతవరకు మరి వైస్ వర్సా ఉండాలి కదా, ఏదైనా వైస్ వర్సా ఉండాలి కదా, అట్లా చూడాలి మరి ఇది ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే దానివల్ల కూడా కొంచెం మార్కెట్ ఆగి ఉంది. ఇక్కడ మార్కెట్ రియాక్షన్ చూస్తే కొంచెం డౌన్ అయింది. ఇంకా టారిఫ్ వార్ అనేది జరుగుతుంది కనుక ఇది ఎప్పటికి తీరుద్ది ఏంటనేది చెప్పలేకపోతున్నారు అందరూ. కనుక వరల్డ్ మార్కెట్స్ అన్ని క్రాష్ అయినాయి. నిన్న శుక్రవారం, ఇక్కడ ఇవాళ శుక్రవారం, నిన్న శుక్రవారం ఇండియాలో మార్కెట్ బాగా క్రాష్ అయ్యింది, బాగా నిఫ్టీ అన్ని బాగా పడిపోయినాయి. ఇప్పుడు మండేకి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఈ టారిఫ్ వార్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మార్కెట్ ఆగి ఉంది, ప్రస్తుతం పడిపోవట్లేదు, మార్కెట్ అయితే ఆగి ఉంది, కొంచెం వెయిట్ చేస్తున్నారు, వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంది కనుక చూసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది, దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ లింక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ యాప్ మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది. మీరు ఆ కేవైసీ కంప్లీట్ చేశారంటే విత్ ఇన్ 1 hour మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకోవాల్సిన కాయిన్స్ ఫస్ట్ థింగ్ ఎథీరియం ఒకటి డామినేట్ చేస్తా అంటున్నారు, బిట్ కాయిన్ డామినేట్ చేస్తా అంటున్నారు ఎథీరియంలో మంచి న్యూస్ ఉంది. ఇండియన్ మనీలో 2,44,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, అది ఒకటి వాచ్ చేసుకోండి. దాని తర్వాత XRP రిపుల్ లో మంచి న్యూస్ ఉంది, దగ్గరగా 250 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, అది చాలా హైస్కి వెళ్తుంది అంటున్నారు XRP రిపుల్. దాని కేసులు కూడా SEC దగ్గర కేసులు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే అంటున్నారు, కోర్టు కేసులు అన్ని కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన అంటున్నారు కనుక XRP రిపుల్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. డాజ్ కాయిన్ ఇంకా లోనే ఉంది, 24-25 రూపీస్ దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇను కాయిన్ ఇవాళ కాస్త మూవ్ అవుతుంది, పైకి వస్తుంది, 1500 సిరీస్ దాటింది కనుక కొంచెం పాజిటివ్ గా పైకి వెళ్ళొచ్చు. కొంచెం వెయిట్ చేసి చూడాలి ఇంకెప్పటికీ, ఎందుకంటే ఫస్ట్ థింగ్ బిట్ కాయిన్ $1 lakh క్రాస్ చేసిందంటే ఆటోమేటిక్ గా మన షిబా ఇను కాయిన్ అన్ని కాయిన్స్ పెరుగుతాయి. ఆల్ట్ కాయిన్స్ లో ఇంకా చూసుకోవాల్సిన కాయిన్స్ ఏంటంటే గాలాక్ కాయిన్ ఒకటి చూసుకోండి. గాలాక్ కాయిన్ ₹2.25 దగ్గర ఉంది, ఖచ్చితంగా ఫ్యూచర్ లో బాగా పెరుగుద్ది, చూసుకోండి. లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు, మంచి బాగా పైకి వెళ్ళిన కాయిన్ అది, అందుకని అది ఒకటి చూసుకోండి. దాని తర్వాత FTM ఫ్యాంటమ్, ఇప్పుడు సోనిక్ అని పేరు మార్చారు, దాన్ని ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఆప్టాస్ ఒకటి చూసుకోండి. లైట్ కాయిన్ ఒకటి చాలా బాగా పెరుగుతుంది, లైట్ కాయిన్ ఒకటి వాచ్ చేసుకోండి.
దగ్గరగా ఇవాళ కూడా నేను చూశాను దాన్ని కంటిన్యూస్ గా గెయినర్స్ లిస్ట్ లో ఉంది లైట్ కాయిన్ కనుక అదొకటి వాచ్ చేసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. సొలానా ఒకటి చూసుకోండి. సొలానా ఇంకా 18,000 దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. దాని తర్వాత అవాక్స్ అదొకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి, ఇవన్నీ పెరుగుతాయి. దాని తర్వాత మెమీ కాయిన్స్ కూడా తీసి పడేయడానికి వీలు లేదు అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అమెరికాలో అంటున్నారు. మెమీ కాయిన్స్ వాడకాన్ని వాడే విధంగా వాడతాము అని అంటున్నారు. మరి రెగ్యులరైజేషన్ లో ఎన్ని మెమీ కాయిన్స్ ఉంటాయి ఏంటనేది చూడాలి కనుక వెయిట్ చేస్తూ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.